వైవై రత్నం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను వాక్యం చెప్పడానికి కొరకు. చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే స్థానిక సంఘ కాపరి దైవజనులు రాజ్ కుమారయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తోటి దేవుని దాసులు డి రవికుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ మన ఎదుట మీ అందరూ కూడి ఉన్నారు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనుడైన యాకోబుని గురించి కొద్ది నిమిషాల మీదట కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అంటే వాస్తవానికి ఎలాగో రవికుమార్ గారు ఉన్నారు కదా, వారు మాట్లాడతారని నేను కూర్చున్నాను. మరి దైవజనులు ప్రేరేపణ చొప్పున ఈ అవకాశం మరలా నాకు తిరిగి ఇవ్వడం చాలా సంతోషమే. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ప్రియులరా, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికిప్పుడే దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో 146వ అధ్యాయము 5వ వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగల మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, ఈ సమములో నా తండ్రి నీ మాటలు వినాలని సంఘముగా మేమందరం నీ ఎదుట చేరి ఉన్నాం ప్రభువా. వినుచున్న నీ సేవకునితో చేరువన బిడ్డలతో మాట్లాడమని ఆత్మ నడిపింపును వాక్శక్తిని అనుగ్రహించమని ప్రభువా, మీరు మాట్లాడితే వినాలని ఆశగా ఉంది. నడిపించండి ప్రభు. రేపటి దిన ఆరాధనకు మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవడానికి, నీతో నా తండ్రి సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి నేర్పించమని, మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్న మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబుకి ఈయన మనవడు అనుకుంటున్న దావీదు. ఈ మాట యాకోబు వ్రాయలే, యాకోబు చెప్పలే. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునన్న మాట యాకోబు చెప్పుకోలే. ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ధన్యతల కొరకు చెబుతూ దేవుని దగ్గర ధన్యత ఉంది, దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని దగ్గర ఉపకారాలు ఉన్నాయి, దేవుని దగ్గర మేలు ఉంది అని చెబుతూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా వెళ్ళమని చెబుతున్నాడు. ఆయన పేరు యాకోబు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు చెబుతున్నాడు, మరొక ప్రవక్త యాకోబు కొరకు చెబుతున్నాడు. చూడండి, మోషే ఏం చెప్తున్నాడో సంఖ్యాకాండం 23వ అధ్యాయము చూడండి, 23వ వచనం అనుకుంటా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. చూడండి, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు,
ఇశ్రాయేలులో శకునము లేదు, శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు. ఆ పైనుంచి చదివితే 21, 22 కూడా చదివితే ఆయన యాకోబులో ఏ దోషమును చూడండి కనుగొనలేదు. జాగ్రత్తగా ఉంది. ఆయన యాకోబులో ఏ దోషమును యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా. చూడండి, మరొక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి, ఐగుప్తు దేశం నడిపించినటువంటి ప్రవక్త మోషే ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? మోషే దేవుని దగ్గర పొందుకొని, దేవుని దగ్గర కనిపెట్టి, ఈ వ్యక్తి జీవితం కోసం స్టడీ చేసి చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన అనగా దేవుడు యాకోబులో ఏ వంకరతనమును చూడలేదు, అసలు కనుగొనలేదు. సరే, హోషే ప్రవక్త దగ్గరికి వెళితే, అయ్యా హోషే గారు, మరి మీరేం స్టేట్మెంట్ ఇస్తారు మా యాకోబు కోసం అంటే, ఆయన ఏం చెప్తారు చూద్దాం. 12:3-4 వచనాలు, 5 వచనాలు చూద్దాం. తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడిన. ప్రియులరా, జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. దైవజనులు రాజ్కుమార్ గారు, నేను ఉదయం వచ్చిన దగ్గర నుండి రండి దేవుని పరిచయం కొరకు ఆయన ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. సరే, నేనైతే ఈ మాటలు మీకు అందించాలని సిద్ధపడలేదు, కానీ ప్రభు ఎందుకనో ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. ఆయన మాట వ్యర్థముగా తిరిగి రాదు. మానవుడైన మనం అనాలోచితంగా మాట్లాడవచ్చేమో, కానీ దేవుడు అనాలోచితంగా మాట్లాడే దేవుడు కాడు. ఇక్కడ మనం కూడిన మనకి ఈ మాటలు ఎవరో కొంతమందికైనా అవసరం ఉంది. మనం సిద్ధపాటు మరి అవ్వడానికి, సరి చేయబడ్డానికి, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను త్వరగానే మీ సమయానికే, ప్రతిరోజు శనివారం రాత్రి జరుగుతున్న సమయానికే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో నేను దేవుడిచ్చిన మాటలన్నీ మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం యాకోబు కొరకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక దావీదు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. మోషే ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను దేవుని దగ్గర కనిపెట్టాను, ఒక్కొక్క ప్రవక్త కొరకు దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతలో యాకోబు కొరకు కూడా నేను దేవుడు నాతో మాట్లాడాడు. యాకోబు కొరకు ఏం మాట్లాడాడంటే, నేను భూమి మీద నా కన్నులు చూసినప్పుడు, ఆ తరాను చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు, తేరి చూసినప్పుడు, తడివి చూసినప్పుడు, నేను యాకోబులో ఏ దోషమును నేను కనుగొనలేదన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబులో గుణాలు మనం పరిశీలన చేస్తే, ఈయన ఈ భౌతిక సంబంధమైనటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు, కానీ దేవుని పట్ల ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాడు. ఆకలైన ఒక పూట ఉంటాను కానీ దేవుని ఆశీర్వాదం కావాలి, భోజనం అని విడిచిపెడతాను కానీ దేవుని ఆశీర్వాదం కావాలి. ఆ మాట చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, పాపమని విడిచిపెడతాను కానీ దేవుని రాజ్యం కావాలి, ధనమని విడిచిపెడతాను కానీ దేవుని రాజ్యం కావాలి, దేవుని సహవాసం కావాలి, దేవునితో అవినాభ సంబంధం కావాలి, విడదీయరాని బంధమున కావాలని ఒక ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలి. ప్రియమైన దేవుని పిల్లరా, తన తిండిని, తన భోజనాన్ని విడిచిపెట్టాడు. ఇవి మనకి తెలియని మాటలు కాదు. మనం ముందుకు వెళ్ళాలి కనుక నేను త్వరగా ముందుకు వెళుతున్నాను. ఇహలోక సంబంధమైనటువంటి దాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. మన కన్నులు, మన నేత్రాలు, పెద్దలు పాడతారు కదా,
కానాను పర సంబంధమైన కానానుపై నిలపాలి. అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి జీవితాలు మనవి. ఎప్పుడు ఆరిపోతాయో, ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు. మన నేత్రాలు దేవునిపై నిలపకపోతే, మన హృదయము దేవునిపై నిలపకపోతే, ఈ లోకయాత్రలో ఇంకా నువ్వు జీవిస్తూ ఉంటే, లోకాన్ని అంటిపెట్టుకుని లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, ఏదో ఒక రోజు దేవుని ఎదుట నిలబడవలసిన అవసరత మనం ఎదుర్కొంటాం. మోషేని అడిగాం, మొట్టమొదటి దావీదుని అడిగితే ఆయన చక్కగా చెప్పాడు. ఆయన అసలు ఎవరో, మీరు ఆశపడితే, మీకు ఆశీర్వాదం కావలిస్తే, మేలు కావలిస్తే దేవుని మీద ఆశ పెట్టుకోండి, పితరుడైనటువంటి యాకోబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మోషే అడుగుతున్నాడు, అబ్బాయి నేను దేవుని దగ్గర కనిపెట్టాను, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు చెప్పాడు నేను యాకోబులో ఏ దోషమును కనబడలేదు. తర్వాత హోషే ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన మరింతగా డెప్త్గా వెళ్ళి, మరింతగా లోతులోకి వెళ్ళి ఆయన చెబుతున్నాడు, ఆయన దేవునితో పోరాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దూతతో పోరాడి జయముందిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మగసిరి గల వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థన పోరాటం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని హోషే చెబుతున్నాడు. ఇంకా అలాగని మనం ముందుకు వెళితే ఇంకా దాన్ని చదవసలేదు, కానీ అలాగే కూడా చెప్తున్నాడు, నేను యాకోబుని ప్రేమించాను. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే ఒక వ్యక్తి కొరకు ఇంతమంది చెప్తున్నారు, భూమి మీద ఉన్న భక్తులు చెప్తున్నారు. మనకంటే సేవ చేసి ప్రభువునందు నిద్రించిన వారు ప్రకటించుకుంటూ వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం యాకోబులో నేర్చుకునే ఈ చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినట్లయితే ఆయన గురించి వ్రాయబడిన ఆ మాట చూడండి. అవసరమైతే ఆకలిగా ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప నా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం కోల్పోవడానికి ఇష్టపడలే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు ఒప్పుకోలేదు. పోతే పోయిందిలే, ఒకరోజే కదా. మనం కూడా ఆలోచించాలి. ఆదివారం సంపద నిలవదని, ఆదివారం రోజు ధన సమృద్ధి, దేవుని సన్నిధి కాక దేవుని విడిచి మన ఇష్టానుసారంగా వ్యాపారాలకు, మన ఇష్టానుసారంగా ఉద్యోగాలకు, మన ఇష్టానుసారంగా వెళదామంటే అది నిలవదు. అది దేవుని సంబంధించిన కాదు, అది దైవ సంబంధ ఆలోచన కాదని గుర్తిరిగిన ప్రజలమై ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, తన జీవితం ఒక రాత్రి దేవుని దగ్గర తేల్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 32వ అధ్యాయంలోకి రండి. దానికంటే ముందు చూడండి, ఎంతగా మనిషి ఎంతగా దేవుని దగ్గర నలిగిపోయాడో, ఎంతగా దేవుని దగ్గర ఉన్నాడో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అంతకంటే ముందు తన యాత్రలో ఎన్ని శ్రమలు పడ్డాడో చూడండి. 31వ అధ్యాయంలో 40 వచనం చదవండి. చూడండి, నేను ఇలాగుంటిని అనే మాట చదివి స్టార్ట్ చేయాల. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు చూడండి, ఇక్కడ తన మామతో చెబుతున్న విషయాలు ఇవి. పలుమార్లు నా జీవితం మార్చినా, నేను ఎంత కష్టపడ్డాను పెరిగినా కూడా నీ మొండి వైఖరి విడిచిపెడతలే. ఆయన అంటాడు, ఆ మాట చదువుతున్నప్పుడు నాకు కన్నులు చెమ్మగిలుతాయి. అంత డెప్త్గా చదువుతున్న మాట. ఆయన అంటూ నా కన్నులకు నిద్ర నా కన్నులకు దూరమైంది. అంటే ఎంత కష్టజీవి చూడండి, ఎంత కష్టపడుతున్నా చూడండి. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, దేని కొరకు నీకు నిద్ర నీకు దూరమైందో, దేని కొరకు విశ్రాంతి నీకు దూరమైందో, దేని కొరకు నీకు మనశ్శాంతి దూరమైందో, దేని కొరకు నీకు నెమ్మది దూరమైందో, దేని విషయములో అశాంతి నెలకొందో, దేని విషయములో దేవుని ఎదుట నువ్వు నలుగుతున్నావో, దేవుని ప్రజల ఎదుట నువ్వు నలిగిపోతున్నావో, ప్రజల ఎదుట తలదించుకుని బ్రతుకుతున్నావో, ప్రజల ఎదుట నలుగుతున్నావు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ రాత్రి ఒక మంచి అవకాశం ఉంది. ఏమిటంటే యాకోబుని గురించి నేర్చుకునే అవకాశం ఉంది. యాకోబుని గురించి నేర్చుకుని ధైర్యం తెచ్చుకునే అవకాశం ఉంది. యాకోబుని గురించి నేర్చుకుని తిరిగి పునరుద్ధరించబడే అవకాశం ఉంది.
మొట్టమొదటి మనం దావీదుని అడిగాం, దావీదుని టచ్ చేస్తాం. అయ్యా దావీదు గారు, యాకోబు కొరకు మీరు వినాలంటే ఆయన ఏం చెప్పాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగనా అని చెప్పాడు. మోషే దగ్గరికి వెళ్ళాం. మోషే ఆయన ఏం చెప్పాడంటే, మోషే అంటున్నాడు, మీరు ఒకవేళ యాకోబు కొరకు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారేమో, మీ ఇష్టానుసారంగా నోరు జారుతున్నారేమో, మీ ఇష్టానుసారంగా తలస్తున్నారేమో, మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారేమో. దేవుడే చెప్పాడు నాతోటి, ఆయనలో నేను ఏ దోషమునో. ఆ తర్వాత చిన్న ప్రవక్తల్లో ఒక పెద్ద ఆయన చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన మామూలు మనిషి కాదు, మగసిరి గలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మగసిరి గలవాడు, చిన్న దానికి భయపడ్డు, మగసిరి గలవాడు, ప్రార్థనాపరుడు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని వాక్యంలో నిలిచి ఉన్నవాడు, చిన్న వాటికి భయపడకూడదు. ప్రియులారా, నా మాట వినండి. పిల్లల భవిష్యత్తు కొరకు నాకు తెలుసులే, నేను సెటిల్ అవుతానంటారు. నువ్వు సెటిల్ అవ్వాలో లేదో దేవుని తెలుసు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తెలుసు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన తెలుసు వాళ్ళు మాట్లాడతారు. ఇక నువ్వు అక్కడ చేస్తున్న పొరపాటు, నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు. నీ సెటిల్ అయ్యేది, నేను ఎలా సెటిల్ చేయాలో దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగనే నేను ప్రవక్తల మీద పరిచయం చేస్తున్నాను. ఒక వ్యక్తి కొరకు ప్రవక్తలు మాట్లాడుతున్నారు, మనుషులు ఏం మాట్లాడుతున్నారు? యాకోబు అంటే అర్థం ఏంటి? మరి ఈ భక్తులు ఏం చెప్తున్నారు? పిచ్చోళ్ళారా, మోసగాడు అని ఒక ముద్ర వేస్తారా? మోసగాడు అని ఒకవేళ మీరు ఆయన మీద నింద వేస్తున్నారా? మోసగాడని త్రోసి వేస్తున్నారా? బైబిల్ పేజీలు తిప్పండి. పేజీలు తిప్పితే ప్రవక్త అయినటువంటి హోషేయ ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రార్థనా పరుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దేవునితో పెనుగులాడే వ్యక్తి, దేవునితో పోరాడే వ్యక్తి, ఊరకనే ఆశీర్వాదాలు తీసుకునే వ్యక్తి కాదు. ఆయన మగసిరి గలవాడు, పోరాట యోధుడు అని చెబుతున్నాడు. ప్రియులరా, దేన్ని బేస్ చేసుకుని ఇవన్నీ రాశారంటే, ఇక్కడ చూడండి, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఇలాగుంటిని. ఈ ఆదికాండం రాసింది కూడా మోషే. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన చెబుతున్నాడు, యాకోబు ఇలాగ తన మామతో మాట్లాడుతున్నాడు. ఎండలో ఎండిపోయాడయ్యా, వర్షములో తడిచిపోయాడయ్యా, మంచులో చలికి బిక్కుమంటున్నాడయ్యా. ఆయన మందును కాచాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎన్ని ఇబ్బందులైనా మందను కాచాడు. వింటున్నారు ఈ మాటలో? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థం కానులు చెప్దాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. కనుక నా ప్రియమ దేవుని పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మాట ఉంది. ముఖ్య ఉద్దేశం యాకోబుది ఏంటంటే, మందను కాయాలి, మంద క్షేమాన్ని చూడాలి, మందను పోషించాలి, మంద పైన దృష్టి పెట్టాలి, మంద అభివృద్ధి చూడాలి అనుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, చదవండి, ఎండలో ఎండిపోయాడట, వర్షంలో తడిచిపోయాడు, చలిలో ఉన్నాడు, క్షీణించిపోయాడు, నిద్ర తన కన్నులకు దూరమైంది. ఇది కాపరి యొక్క అన్వేషణ, కాపరి యొక్క హృదయ వేదన. అంటే తన మనసు, తన ఎండలో ఉండడానికి కారణం మందక్షేమం, చలిలో ఉండడానికి కారణం మందక్షేమం, వర్షంలో ఉండడానికి కారణం మంద యొక్క క్షేమము. కానీ ఈ మంద ఏముంది? ఈ మంద మతి లేకుండా తిరుగుతుందట. దేవుని స్తోత్రం చెప్దాం. మందేమో మతి లేకుండా తిరుగుతుంది, కాపరేమో ఈ మూడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎండలో, వర్షంలో, చలిలో ఆయన నిద్ర లేకుండా గడుపుతున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ మంద ఆలోచనకు వస్తుందో, ఈ నూతన ఈ నిబంధనలో ఒక ఆలోచన చేయాలి. ఎందుకు నేను రక్షించబడ్డాను, ఎందుకు నేను ప్రభు బల్లార్థంలో పాల్గొంటున్నాను ఆలోచన చేసిన ప్రియ దేవుని పిల్లరా, మన కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తి ఎవరు? మన కొరకు మన దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు? మనకు వాక్యం నేర్పిన వ్యక్తి ఎవరు? నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని సరిచేసే బాధ్యత తీసుకునే వ్యక్తి ఎవరై అంటే నీ సంఘ కాపరి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. సంఘ కాపరి. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. అని యాకోబు కొరకు ఆ మాటలు వింటున్నప్పుడు నేను బైబిల్ పట్టు చెప్తున్నాను. ఎప్పుడు చదివిన నా కళ్ళు చెమ్మగిలుతుంటాయి. అయ్యి బాబు, ఇంత శ్రమ పడ్డాడు, యాకోబు ఆశ్రయించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు అని చెబుతాం. మరొక రోజు ప్రియులరా, ఆ మాట కూడా చదివి నేను 32 జగలు వస్తాను. మరొక రోజు
ఫరో ఎదుట నిలబడ్డాడు మన పితరుడు. చదవ ఆ మాట చదవను ఒకసారి. 48వ అధ్యాయమా 47 చూద్దాం ఒకసారి. ఫరో ఎదుట నిలబడ్డాడు. 47వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండం 47వ. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములలో అని కాలేదని ఫరోతో. చూడండి, ఎవరు అడిగారు, ఎవరితో చెప్తున్నారంటే 7వ వచనం చదవండి. మరి యోసేపు తన తండ్రి యాకోబును లోపల తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు నుంచగా యాకోబు ఫరోను దీవించాను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అడుగుతున్నాడు. ఫరో అడుగుతున్నాడు. ఒక మహారాజు, ఒక రాజ్యం నెలే రాజు అడుగుతున్నాడు, అయ్యా ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నావు నీవు, అసలు ఈ సంవత్సరాలు ఎన్ని? ఆయన అంటాడు, అయ్యా నేను జీవించినన్ని కూడా సుఖంగా లేవు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవి ఎలా ఉన్నాడు? దుఃఖ సహితముగా ఉన్నాయి. అంటే తన జీవితంలో దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఎండైనా, వర్షమైనా, చలైనా కూడా ఎవరిని చూసి జీవిస్తాడో తెలుసా? ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే ప్రత్యక్షత ఇచ్చాడో, ఏ దేవుడైతే ప్రార్థన నేర్పాడో, ఏ దేవుడైతే తన మాట ఇచ్చాడో, ఏ దేవుడైతే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడో, ఏ దేవుడైతే తిరిగి మరల నేను నీ స్వదేశానికి నేను రప్పిస్తానని చెప్పాడో, ఆ దేవుని వైపు చూస్తూ జీవిస్తున్నాడు యాకోబు. ఒకరోజు ఒక ఆలోచన చేశాడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేద్దాం. ఏం ఆలోచన చేశాడు? 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 22వ వచనం కాడ నుంచి చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగిదంతయు పంపివేశను. యాకోబు ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. పరిస్థితులను ఒంటరి చేయొచ్చు, ఏదో ఒకరోజు ప్రజలను ఒంటరి చేయొచ్చు, ఏదో ఒకరోజు నిన్ను నమ్మిన ప్రజలు నిన్ను ఒంటరి వాడిని చేయొచ్చు, ఒంటరి దాన్ని చేయొచ్చు. కానీ ప్రియులరా, ఒక ఆలోచన చేయాలి. ఒక్కడే మిగిలిపోయినప్పుడు ఒక ఆలోచన చేశాడు, ఈ మనుషుల మీద ఆధారపడను, నేను నా దేవునితో నేను తేల్చుకుంటానని మోకరించాడు ఎబ్బోకు రేవు దగ్గర. దేవునికి స్తోత్రం చెప్దాం. తనతో ఉన్న వారందరినీ పంపేశాడు. ఇంకా ఆస్తి లేదు తన దగ్గర, కుటుంబము లేదు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, పనివారు లేరు, ఎవరు లేరు, ఒక్కరే మిగిలిపోయాడు. ఏదో ఒకరోజు నా ప్రియమ దేవుని పిల్లరా, ఈ పరిస్థితి నీవు నేను తప్పనిసరిగా ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితిలో నువ్వు కృంగిపోకూడదు, ఆ పరిస్థితిలో నువ్వు పడిపోకూడదు. ఎందుకంటే యాకోబుని గురించి మనుషుడు ఆలోచించేది వేరే, దేవుడు ఆలోచించేది వేరే. మనుషుడు ఆలోచించుకునేది వేరే, దేవుడు ఆలోచన వేరే. మనుషుల తీర్మానం వేరే, దేవుని తీర్మానం వేరే. మనుషుల యొక్క ప్రతిదీ చూస్తే నేను ఒకవేళ ఒకేసారి నిన్ను మెచ్చుకోవచ్చు, ఒకేసారి నిన్ను ఎంత మెచ్చుకుంటారో అంతగా నిన్ను తోలనాడవచ్చు. యాకోబు ఒక ఆలోచన చేశాడు, ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లరా, నువ్వెవరివైనా సరే పరిస్థితులు ఒంటరి చేసిన ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన అంటే, ఇక నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను, నా దేవుని దగ్గర మోకరెళ్తాను, ఈ రాత్రి ఏదో ఒక సమాధానం పొందుకుంటాను, ఈ రాత్రి నా దేవుని దగ్గర నుండి వాగ్దానం పొందుకుంటాను, నా దేవుని ప్రత్యక్షత నేను కనుగొంటానని చెప్పి ఎబ్బోకు రేవు దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషుల చేత ద్వేషించబడినా కూడా ఒక అలవాటు చేశాడు, ఒక్కడే వ్యక్తిగత జీవితంలో ప్రభుతో గడపమని చెప్పి ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం.
ఈ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. కొన్నిసార్లు సంతోషం, జేబు నిండా డబ్బులు ఉంటాయి, అందరూ మెచ్చుకుంటారు, అందరూ మంచోళ్ళు అంటారు. ఏదో ఒక రోజు అదే నాలుక వీడు మంచోడు కాదు అనొచ్చు. ఆ సమయంలో నా ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటలు మనం చదవాలి, ఈ పరిస్థితులకు మనం రావాలి. యాకోబు ఒక అలవాటు చేశాడు మనకి. ఎనోషు అనువాడు పుట్టిన తర్వాత భూమి మీద ప్రార్థన చేయడం ప్రారంభమైతే యాకోబు దాని ముందు లోతుల్లో తీసుకువెళ్ళి ఆయన ఏం చేశాడంటే రాత్రంతా దేవునితో ప్రార్థన చేయడం నేర్పించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఆలోచన చేద్దాం. యవనస్తులు కానీ, కుటుంబంలో ఉన్న స్త్రీ కానీ, పురుషులు కానీ, ఈ 2024 గడిచించి 24 కానీ 2025 సంవత్సరం కానీ నేను నా దేవునితో ఒక రాత్రంతా నేను ప్రార్థనలో గడిపాను అనేది ఏమన్నా సాక్ష్యం ఉన్నట్లయితే చాలా మంచిది. దేవునికి స్తోత్రం చెప్దాం. మీరు చాలా ధన్యులు. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రియమైన యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆశీర్వాదం కొరకు, శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు పెనుగులాడుతున్నాడు. ఇప్పుడు చూస్తే భార్యాభర్తల మధ్య పెనుగులాట ఎక్కువ, అన్నదమ్ముల మధ్య పెనుగులాట ఎక్కువ, స్నేహితుల మధ్య పెనుగులాట ఎక్కువ, అక్కచెల్లెల మధ్య పెనుగులాట ఎక్కువ. కానీ యాకోబు ఏం నేర్పించాడంటే దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎక్కడ పెనుగులాడుతున్నాడు? యాకోబుల చేతులను ఖడ్గముందా, బళ్ళెముందా, ఈటేమనుందంటే అది లేదు. మరి ఎక్కడ పెనుగులాడుతున్నాడంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం. ఆయన ఒకే ఒక ఆయుధం, మోకాళ్ళ అనుభవం. ఒకే ఒక ఆయుధం, 2 చేతులు పైకెత్తాడు. దేవా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు, వేరొక ఆదరణ లేదు, నన్ను దీవించేవారు లేరు, నన్ను హెచ్చించేవారు లేరు, నా అవసరం తీర్చేవారు లేరు అని మొరపెడుతున్నాడు. ఒక అరగంట ప్రార్థన చేస్తేనే మన దేశ ప్రపంచం చుట్టుకు రావచ్చు. ఒక అరగంట ప్రార్థన చేస్తేనే. మరి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడో, తన హృదయాన్ని ఎంత కుమ్మరించాడో, తన మనస్సును ఎంత కుమ్మరించాడో, తన హృదయాన్ని ఎలాగున భూమి మీద కుమ్మరించడం మనం నేర్చుకోవచ్చు. ఒకే ఒక్కడు మిగిలిపోతే చూడండి, అది చూసిన దేవుడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయ్యా, నీకు నీ భార్య విడిచి నేను వాళ్ళ ముందు వెళ్ళిపోవచ్చు, నీ పనివారు వెళ్ళిపోవచ్చు, ఎవరు వెళ్ళిపోయినా సరే నిన్ను విడవని వాడును నేనే. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ వాళ్ళందరూ కాదన్నా నిన్ను మెచ్చుకునేవాడు నేనే, నిన్ను చేరదీసేవాడు నేనే, నీ ఆశను తీర్చేవాడును నేనే, నీ కోరికను తీర్చేవాడును నేనే. ఇక్కడ చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకట పెనుగులాడుతున్నారు. ఆ కింద చదవండి, త్వరగా రండి. ఆ యాకోబు ఒక చదవండి. తను చూచి తొడగూటి మీద, చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, నీ యాకోబు ఎంత తన ఆలోచన బలంగా ఉందో చూడండి. ఎవరో ఒక నరుడు అంటే ఒక దూత పోరాడుతూ ఉంటే యాకోబును గెలవలేని స్థితి వచ్చింది. యాకోబును గెలవలేని స్థితి ఎవరికి వచ్చిందట? దూతకు వచ్చింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఒక ఆజ్ఞ ఇస్తే ఒక కాలు సముద్రం మీద పెట్టి, ఒక కాలు భూమి మీద పెట్టి, చూడండి ఎంత శక్తివంతమైన దూత ఈ యొక్క మానవుణ్ణి చలిలో బిక్కు గడిపిన మానవుణ్ణి, ఎండలో ఎండిపోయిన మానవుణ్ణి, వర్షంలో తడిచిపోయిన మానవుణ్ణి, మరి ఏ దిక్కులేని మానవుణ్ణి గెలవలేకుండా చూచి ఎలాగైనా పోనిస్తాడేమో, ఎలాగైనా గెలుస్తానని ఒక తన్నితే తొడకుంటి మొత్తం మీద చట్టం తిరిగిపోయింది పాపం ఆయనకి. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ప్రార్థనలో పోరాడే కొలదే, ప్రార్థనలు ఎదిగే కొలదే ఇంకా కొన్ని సమస్యలు రావచ్చు. ప్రార్థనలో పోరాడే కొలదే సాతాను సమస్యలను నెట్టవచ్చు. ఆ సమస్యగా ఉండదు, నువ్వు తొలగించలేవు, నీకు ఆ శక్తి లేదో. మరి ఎవరు తొలగిస్తారంటే విన్న దేవుడు, ఆలకించే దేవుడు, ఆయన తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన తీసివేస్తాడు. ఆయన ఎందుకంటే సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్దాం.
ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును శక్తి చాలదు, అసలు మాకు బలమే లేదు, అసలు ఏమి చేయడం మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ఆత్మను పంపించి ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. యెహోషాపాతు రాజా, యూదా జనాంగమా, యెరూషలేం ప్రజలారా, మీరు భయపడకండి, జడియకండి, యుద్ధం మీరు కాదు, యెహోవాయే ఈ యుద్ధము జరిగించేవాడు. అయితే మీరేం చేయాలి? పంక్తులు తీరి జాగ్రత్తగా నిలబడమన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగా ఇచ్చిన తర్వాత దేవుని ఆత్మ వచ్చింది. చూడండి అక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, ఆ ముగ్గురు రాజులు వస్తే వారి సైన్యము వారికి వారే పొడుచుకుని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ పిల్లరా, ఎవరు ఈ రాత్రి యథార్థపరుడమైన నీ మీద, ప్రార్థనాపరుడమైన నీ మీద, దేవుని మీద ఆధారపడే నీ మీద ఒకళ్ళు అనుకుంటూ ఎవరు నా పక్షం యుద్ధం చేస్తారు, ఎవరు నా పక్షమున పోరాడుతారు, ఎవరు నా పక్షాన నా మాటలు తెలియజేస్తారు అనుకోవచ్చేమో. ఆయన ఉన్నాడు నీ పక్కన. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉంటాడు. ఎప్పుడనో భయపడవసరం లేదు. బిక్కు బిక్కుమంటున్న వేళ, గుండె అదురుతున్న వేళ, భయపడుతున్న వేళ, కలవరాలు వెంటాడుతున్న వేళ కళ్ళు మూసుకుంటే దేవుని ఆరాధించగలిగితే, దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే నా ప్రియ దేవుని పిల్లరా, ఎంత విజయమో నా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. చూడండి ఇక్కడ చూడండి, యాకోబు ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. మానవునికి కాదు, మానవునికిని దేవునికి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఆ యుద్ధం కేవలం ప్రార్థన యుద్ధమే. చూడండి దేవుడు చూడండి మహాకాశములను దాటి వచ్చిన దేవుడు యాకోబును దాటి వెళ్ళలేని స్థితిలో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయ. ఎన్ని దాటుకుంటూ వచ్చాడు ఆయన? మహాకాశం దాటుకుంటూ వచ్చి ఒక వ్యక్తిని దాటి వెళ్ళలేకుండా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక వ్యక్తిని దాటి వెళ్ళలేకపోతున్నాడు. మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. వెండి బంగారాలు చేతబట్టుకుని, ప్రభు నన్ను దాటిపోకంటే ఆయన దాటి వెళ్ళవచ్చు. ఇదిగో ఈ ధనమంతా నీకు ఇస్తాను, నన్ను దాటి వెళ్ళొద్దంటే దాటి వెళ్ళవచ్చు. కానీ ఏ స్త్రీ, ఏ పురుషుడైతే నిజంగా మోకాళ్ళ మీద ఉండి హృదయాన్ని తెరచి, ఇది నా అవసరత, ఇదిగో ప్రభు నా బిడ్డల పరిస్థితి, ఇదిగో నా పరిస్థితి ఉందని నువ్వు మోకరిల్లగలిగితే, కన్నీరు కార్చగలిగితే నిన్ను దాటిపోని దేవుడే మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లరా, ఏ ఆధారము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియమైన దేవుని పిల్లరా, ఏ ఆధారము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, భవిష్యత్తు ఎలాగని నువ్వు అనుకుంటున్నావేమో, నా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారిందేమో. ఒక ఆలోచనకు వద్దాం. సమస్తాన్ని విడిచిపెడదాం. మన ఆలోచన విడిచిపెడదాం, మన బలాన్ని విడిచిపెడదాం, మన జ్ఞానాన్ని విడిచిపెడదాం, మనకున్న శక్తియుక్తులు విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో మోకరిల్లుదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. చూడండి ఇప్పుడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఎప్పుడు తన్నినా సరే, కాలు ఇరిగిపోయినా సరే వెళ్ళిపోతూనే ఉన్నాడు. చూడండి, తన్నితే కాలు ఇరిగితే ఆయన చెయ్యి ఎక్కడ ఉండాలి? ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టుకోవాలి కదా. యాకోబు నొప్పున్న చోట పెడతలే, చేతులు దేవుని పాదాల మీద పెట్టాడు. చప్పలు కొట్టిన ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దాటిపోవట్లేదు? ఒక బంధాన్ని బంధించాడు యాకోబు. కాళ్ళు పట్టుకున్నాడు, నిన్ను ఎళ్ళనవ్వును. యాకోబు కూడా తెలుసు ఆయన జాలి కలిగిన దేవుడిని. హల్లెలూయా. చూడండి, యోవేలు ప్రవక్త అంటాడు, 2వ అధ్యాయము 22 చూడండి ఒకసారి. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి, అంటే ప్రజలు ఎక్కడున్నారు? దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని విడిచారు, మనస్సులు విడిచారు, ఆలోచన విడిచారు, హృదయాలు విడిచారు, భౌతికంగానే వెంబడిస్తున్నారు. ఇప్పుడు అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి. అంటే ఎవరి బాధ్యత అది? ఎవరి బాధ్యత? ఎప్పుడు కన్నీరో తెలుసా? నీ ప్రక్కనున్న వ్యక్తి బాధ మనం గమనించాలి. దేవుని స్తోత్రం చెప్దాం.
ఇంకోటి ఏం చేయాలి తెలుసా? దేవుడు ఎవరో, దేవుడు ఏం చేయగలడో, దేవుని గుణగణాలు ఏంటో, శ్రమలు ఉన్నప్పుడు ఏం చేయగలడో, ఆయన ఎలాంటి దేవుడో ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తే కన్నీరు నువ్వు కార్చక్కర్లే, నీకు తెలియకుండానే కన్నీళ్ళు జలజలమని రాలుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చెప్తుండే? 13 వచ్చినకి వెళ్ళమ్మా, జాగ్రత్త. మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తిను, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాని పశ్చాత్తాపడుచు పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును ఫలార్పణమును దీవెనగా అనుగ్రహింపడని ఎవడు? దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, మీరు తిరిగి వస్తే యాకోబులో మోకరిల్లు కలిగితే ఆయన గుణగణలు నేర్చుకుందాం. ఆయన అత్యంత కృపగలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. గొప్ప శాంతమూర్తి అట. ఎలాంటి వాడైనా అత్యంత కృపగలవాడును. అక్కడ ఏం చేస్తాడైనా? కీడు చేయని ఉద్దేశించిన కీడు చేయక మాని మేలు చేస్తున్నాడు. కీడును మేలుగాను, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు, ఆరాధించే దేవుడు, మాట్లాడుచున్న దేవుడు. ఆ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటయ్యా? దేవుని స్తోత్రం చెప్దాం. నీవు నన్ను ఆశీర్వదించమంటున్నావు. అసలు నీకు ఏ ఆశీర్వాదం కావాలి? ఒక సంవత్సరం జరిపాడుగా భోజనం కావాలా, లేదా వెండి కావాలా? ఆయన అన్నాడు, నాకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి, తరతరాలు నాకు ఆశీర్వాదం కావాలి. నా ప్రియ దేవుని పిల్లరా, అక్కడ ఆశీర్వదించాడు. నీ పేరు ఇశ్రాయేలే. కానీ ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు కదమ్మా, అవునా కదా? యాకోబు ఒక్కడే. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు దేశంగా మార్చబడి, చప్పట్లు కొట్టిన ఒకసారి హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంగా మార్చబడితే ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలు దేశాన్ని ఓడించగలిగిన దేశము ఇంతవరకు లేదు. అంతగా ఆశీర్వదించాడు. ఒక్కడు ఎలాగయ్యాడు? దేశముగా మార్చబడ్డాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, నీ ఒక్కడు అనుకుంటున్నావా? నా వల్ల కాదనుకుంటున్నావా? ఈ పని జరగదనుకుంటున్నావా? ఇక నా భవిష్యత్తు లేదనుకుంటున్నావా? నా పని అయిపోయిందనుకుంటున్నావా? ఇక నా పరిస్థితి ఏంటని బాధపడుతున్నావా? నన్ను చూసేవారు ఉంటారా ఉండరా అనుకుంటున్నావేమో. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, యాకోబు జీవితంలో కొన్ని విషయాలు ప్రభువు మాట్లాడారు. యాకోబు జీవితంలో కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాల్లో ఈ 32వ అధ్యాయంలో ఒక ఆలోచనకు వచ్చాడు. ఆలోచన ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో మోకరిల్లాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని తన బాధంతా చెప్పుకుంటున్నాడు. దేవుడే ఆశీర్వదించాడు. ఈరోజు ఆర్థిక లేమి, పోర్చలేని లేమి కొట్టుమిట్టాడుతున్నారు. అవసరత అయినా, నిందల అవమానాలు కొట్టుమిట్టాడుతున్న అవసరాలైనా, ఏకాకిగా జీవించే అవసరాలైనా, నీ భార్యని బిడ్డలు దూరంగా ఉండి ఏకాకిని చేసే అవసరత అయినా, ఏ అవసరత అయినా ప్రార్థన వినండి, మార్చలేని పరిస్థితి లేదు. ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. దేవుని సన్నిధిలో మనం జీవించి దేవుని ద్వారా పొందుకోవాలని భక్తులు అడిగితే చెప్తారు, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో. ఇవన్నీ మన ధైర్యం కొరకు నేర్చుకోవచ్చు. ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని విన్నా కూడా పాటించకపోతే అది వ్యర్థమైపోద్ది. కనుక కాపరిగా యాకోబు చెబుతున్నాడు, ఈ మందను కాయుటలో నేనేం చేశాను?
ఎండకు ఎండిపోయాను, వర్షానికి తడిచిపోయాను, చలిలో ఉన్న నిద్ర నా కన్నులకు. అప్పుడు ఏం చేసింది? మంద అభివృద్ధి అయింది. మందలో ఉన్న సంఘంలో నువ్వున్నా నీ అభివృద్ధి కారణం ఏంటో ఈరోజు ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ అభివృద్ధి కారణం ఆలోచించి తిరిగి ఎలా రావాలంట? మనపూర్వకముగా నా యుద్ధకు రండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ మాటలు బయలుపరిచారు. ఒక నాతో పాటు ఇవి మనకు అవసరమేమో ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఎంత యథార్థంగా జీవించినా మన జీవితంలో, కొంతమంది జీవితాల్లో ఆర్థికంగా ఎంతమంది కుమిలిపోతున్నారో నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన మేలు చేయబోతున్నాడు. ఒంటరితనం, విసుగొందిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, ఎవరు లేరు, నా పని అయిపోయిందనుకో స్థితి నువ్వు ఉంటే, ఈ రాత్రి ఎబోకు రేవు దగ్గర యాకోబు ఉన్నాడు. నువ్వు ఆ దేశం వెళ్ళక్కర్లే. ఆ యాకోబు ఎబ్బోకు రేవు నువ్వు వెళ్ళక్కర్లేదు, కానీ ప్రభు పాద సన్నిధిలో మోకరిల్లి నిజంగా హృదయాన్ని కుమ్మరించి, నీవు తప్ప వేరొక ఆధారం లేదు నాయన, ఈ రాత్రికి తీర్మానం చేసుకుంటాను. నా తండ్రి, ఇదిగో కౌలూరు సంఘంలో నీ సేవకుని సంఘంలో కొద్ది మాటలను విన్నాను. ఒకవేళ ఇది చేయకపోవటం వలన నేను దీవించబడట్లేదేమో, అయ్యా నా పరిస్థితిని మార్చండి అని ప్రభు సన్నిధిలో ఉండగలిగితే, చేతులెత్తి ప్రార్థించగలిగితే, కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే, నమ్మకంగా ప్రార్థించగలిగితే, దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారము కలిగిన వాడు ఆయన ఎదుట ఉన్నాడు. నిన్ను అలాగును దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.